దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉందో, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సాకారం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకొచ్చి పనిచేయడానికి సిద్దంగా ఉండడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయన్న విషయం వాస్తవం. ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద గాని వారి మీద గాని అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 100కు పైగా స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో విజయం సాధించి ఇలా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమిలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లలో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరబడ్డుదారుల యొక్క ఓటు బ్యాంక్ తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్ తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్ తోని గెలవాలనుకుని అరాచకాలు సృష్టించి, విధ్వంసం సృష్టించి, సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయబ్ జెండాలు పట్టుకొని తిరిగితే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. కార్యకర్తల కుటుంబాల మీద దాడి చేశారు. మరి అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ కసితోని ఒక సంకల్పంతో జై శ్రీరామ్ అని గర్జిస్తూ పనిచేయడం వల్లనే ఈరోజు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడతారని ప్రోత్సహిస్తున్నటువంటి టీఎంసీకి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టి ఇలా అరాచకత్వానికి సమాధి చేసిన విషయాన్ని ఇవాళ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఫలితాలు ఇలా చూపడతాను. వాళ్ళ దేశం యొక్క రాష్ట్రపతి గారిని అవమానపరిచారు, దేశ ప్రధానిని అవమానపరిచారు, గవర్నర్ వ్యవస్థని అవమానపరిచారు, ఎన్నికల వ్యవస్థనే అవమానపరిచారు. ఇన్ని చేసినప్పుడు కూడా ప్రజలు విసిగి వేశారుపై ఎట్టి బస్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి ఆలోచించే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ ఇంత మెజార్టీతో గెలిపించారు. ఇలా చాలా మంది విశ్లేషకులు లేదు ఇక్కడ గెలిచడం కష్టం, మైనార్టీలందరూ ఒక్కడైతున్నారు, హిందువులందరూ ఒక్కడి కావడం కష్టం, హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారడం కష్టం, మమతా బెనర్జీ యొక్క మేనిఫెస్టో హిందూ సమాజాన్ని చీల్చడానికి అవకాశం ఉంది అని చెప్పించి అనేక మంది విశ్లేషకులు భావించినప్పుడు కూడా ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వారు వన్ సైడ్ లెక్కనే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జై బంగ్లా, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఇవాళ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం, అరాచక ప్రభుత్వం యొక్క శకం ముగిసింది, విధ్వంసకారుల యొక్క శకం ముగిసింది. ఇప్పుడు మాకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పి భావించే
ఇవాళ బెంగాల్ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇవాళ మద్దతు తెలిపి 200 పైగా స్థానాల్లో గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని అంచనాలు తారుమారు చేసి ఇవాళ బీజేపీ అక్కడ గెలిచింది. ఇవాళ దాంతోపాటు తమిళనాడులో ఉత్తరాది దక్షిణాది అని చెప్పి